అటామిక్ ఎంటాంగిల్‌మెంట్ ఆధారంగా లైట్ బర్స్ట్ ఎలా మెరుగుపరచవచ్చో తెలిపే శాస్త్రీయ పరిశోధన గురించి మాట్లాడుకుందాం. ముందుగా సూపర్ రేడియన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సూపర్ రేడియన్స్ అనేది క్వాంటం ఫెనామినా. ఇందులో ఆటమ్స్ ఒకే సమయంలో సమన్వయంగా వెలుగును విడుదల చేస్తాయి. ఇది ఇండివిడ్యువల్ ఆటమ్స్ విడుదల చేసే వెలుగుతో పోలిస్తే ఎక్కువ శక్తివంతమైన మరియు వేగవంతమైన వెలుగు వెదజల్లుతుంది. ఇది ఆప్టికల్ క్యావిటీలో ఆటమ్స్ ఉంచినప్పుడు ఈ చర్య జరుగుతుంది. అక్కడ ఇవి ఒకదానితో ఒకటి మరియు వెలుగు కణాలతో పరస్పరం చర్య చేస్తాయి. ఎంటాంగిల్డ్ ఆటమ్స్ వల్ల సూపర్ రేడియన్స్ మరింత బలంగా జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ వార్సా మరియు ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఆటమ్ టు ఆటమ్ ఇంటరాక్షన్ సిమ్యులేషన్ లో చేర్చి కొన్ని ఫలితాలు కనుక్కున్నారు. అవేంటంటే బలమైన లైట్ బర్స్ట్ ను, శక్తి బదిలీ సామర్థ్యంను, తక్కువ ఎనర్జీ థ్రెషోల్డ్ వద్ద సూపర్ రేడియన్స్ ఫార్మును కనుగొన్నారు. ఈ పరిశోధనల ఆధారంగా క్వాంటం డివైజెస్ రూపకల్పనకు మార్గం సుగమం అవుతుంది. క్వాంటం బ్యాటరీస్ తయారు చేయడానికి అంటే వేగంగా డిశ్చార్జ్ మరియు ఛార్జ్ అయ్యే బ్యాటరీస్, క్వాంటం సెన్సార్స్ ఇవి అధిక సున్నితత్వంతో పనిచేస్తాయి. క్వాంటం కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్కు ఉపయోగపడతాయి. ఈ అధ్యయనం ఫిజికల్ రివ్యూ లెటర్స్ అనే ప్రముఖ ఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఇది ఎంటాంగిల్మెంట్ మరియు ఇంటరాక్షన్ డైనమిక్స్ ఆధారంగా క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఒక కొత్త దిశను సూచిస్తుంది. ప్రయోగ సెటప్ ఎలా అంటే ఆటమ్స్ను ఆప్టికల్ క్యావిటీలో ఉంచారు. అంటే రెండు అద్దాల మధ్య వెలుగును ట్రాప్ చేసే వ్యవస్థ అన్నమాట. క్వాంటం సిమ్యులేషన్ ద్వారా ఎంటాంగిల్మెంట్ ఆటమ్స్ ఎలా స్పందిస్తాయో విశ్లేషించారు.